విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు పాలిటీకి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్య ట్రక్కర్స్ స్ట్రైక్ చేయటం, పెట్రోల్ డీజిల్ లాంటి వాటికి కొరత వస్తుందేమోనన్నటువంటి భయాందోళనలతో చాలామంది పెట్రోల్ బంకుల ముందు వేచి ఉండటం, దాని మూలంగా రద్దీ ఏర్పడటం, కొన్ని చోట్ల రోడ్లు బ్లాక్ అవ్వటం, ఇదంతా చూసాం. దీనికి అంతటికీ కారణమైనటువంటి భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 106(2) గురించి ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఫ్రీ మూమెంట్ రెజిమ్ అనేటువంటిది వార్తల్లోకి వచ్చింది. ఇది ఏ ఏ దేశాలకు సంబంధించింది, తర్వాత ఎందుకని వార్తల్లోకి వచ్చింది, అలాగే గవర్నర్ పవర్స్కి సంబంధించి 361వ అధికరణం ఏమి చెప్తోంది, తర్వాత ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్ని మహాత్మా గాంధీ నరేగాకి మ్యాండటరీ చేశారు 1వ తారీఖు నుంచి. అంటే జాబ్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అలాగే ఆధార్ని లింక్ చేస్తారనమాట. దీనికి సంబంధించి క్రిటిక్స్ కామెంట్ ఏమిటి? చాలాసార్లు యాంటీ జైనిజం, యాంటీ సెమిటిజం ఈ పదాలు వార్తల్లో ఉంటూ వస్తున్నాయి. ఇజ్రాయెల్ హమాస్ కాన్ఫ్లిక్ట్ తర్వాత అసలు ఈ రెండు పదాల మధ్య ఉన్న డిఫరెన్స్ ఏమిటి? టెలికమ్యూనికేషన్ బిల్ని ఈ మధ్య పార్లమెంట్ పాస్ చేయడం జరిగింది. అసలు ఇందులో ఉన్నటువంటి సాలియంట్ ఫీచర్స్ ఏమిటి, తర్వాత ఇందులో ఉన్న పాజిటివ్స్ ఏమిటి, అలాగే క్రిటిక్స్ యొక్క అప్రహెన్షన్స్ ఏమిటి, వీటి గురించి తెలుసుకుందాం. అలాగే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ గురించి కొన్ని విషయాలు ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటి ప్రశ్నకి వెళదాం. ఇది భారతీయ న్యాయ సంహితలో ఉన్నటువంటి ఒక సెక్షన్ ఏదైతే ఉందో అది ట్రక్కులు నడిపే వాళ్ళ యొక్క భయాందోళనలకి కారణమైందనమాట. ఈ సెక్షన్ ఏమిటి? 106(2) అన్నమాట. ఈ భారతీయ న్యాయ సంహిత ఏమిటి? భారతీయ న్యాయ సంహిత చాలా కాలం నుంచి ఉన్నటువంటి ఇండియన్ పీనల్ కోడ్ని రిప్లేస్ చేయబోతోంది. ఆల్రెడీ పార్లమెంట్ 3 క్రిమినల్ లాస్ని పాస్ చేయటం జరిగింది. వాటికి సంబంధించిన విశ్లేషణ అంతా కూడా నేను వచ్చే గురువారం చేస్తాను. అంటే రాబోయే లెక్చర్లో పాలిటీలో ఈ 3 క్రిమినల్ లాస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవాళ ఒక సందర్భం వచ్చింది కాబట్టి 106(2) గురించి మీకు చెప్తున్నాను. అయితే ఈ జరిగినటువంటి గొడవ ఏదైతే జరిగిందో దీనికి సంబంధించి అసలు 106(2)లో ఏమి రాసుంది అని తెలుసుకోబోయే ముందు మీకు ఒక విషయం తెలియాలి. కల్పబుల్ హోమిసైడ్ అంటాం. కల్పబుల్ హోమిసైడ్ అంటే ఏమిటంటే ఇంటెన్షనల్గా వెళ్ళి ఎవరినైనా చంపేయటం, ఇంటెన్షనల్గా కావాలని ఒకళ్ళని చంపేయటం, అది కల్పబుల్ హోమిసైడ్. అయితే డాక్టర్ వైద్యం చేశారనుకోండి, నిర్లక్ష్యంగానే చేసి ఉండొచ్చు, సరైన ప్రోటోకాల్స్ ఫాలో అయ్యి ఉండకపోవచ్చు, కానీ అక్కడ ఇంటెన్షన్ ఏం లేదు, మర్డర్ చేయాలి పేషెంట్ని అన్నటువంటి ఇంటెన్షన్ లేదు. అతను కొంత నెగ్లిజెంట్గా ఉండటం వల్ల, అలాగే సరైన అటెన్షన్ పెట్టకపోవటం వల్ల పేషెంట్ చనిపోయి ఉండొచ్చు. అది కావాలని చేసినటువంటి మర్డర్ కాదు పేషెంట్ని. అలాంటి వాటిని ఏమంటారంటే నాట్ అమౌంటింగ్ టు కల్పబుల్ హోమిసైడ్. కల్పబుల్ హోమిసైడ్ అంటే కావాలని చంపేయటం, నాట్ అమౌంటింగ్ టు కల్పబుల్ హోమిసైడ్. ఎవరైనా సరే ఒక డ్రైవర్ ఉంటారు, ట్రక్ డ్రైవర్, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తారు. అన్ఫార్చునేట్లీ రోడ్డు మీద కొంతమంది చనిపోతారు. అది కావాలని చేసినటువంటి హత్య కాదు, నెగ్లిజెంట్ డ్రైవింగ్ మూలంగా జరిగి ఉండొచ్చు, కానీ ఇంటెన్షనల్గా పలానా వాళ్ళని చంపాలి అని చేసింది కాదు. అలాంటి వాటిని ఏమంటారంటే నాట్ అమౌంటింగ్ టు కల్పబుల్ హోమిసైడ్ అనమాట. సో ఇలాంటి కేసెస్కి సంబంధించి ఎంత శిక్ష వేయాలి అనేటువంటిది చెప్పేవే ఈ సెక్షన్స్ అనమాట. 106(1), 106(2) అనమాట. భారతీయ న్యాయ సంహిత అంటే అది ఇండియన్ పీనల్ కోడ్. చాలా దశాబ్దాలుగా ఉన్నటువంటి ఇండియన్ పీనల్ కోడ్ని అది రిప్లేస్ చేయబోతోంది. దీనికి సంబంధించినటువంటి సెక్షన్ 106(2) దీని గురించి భయాందోళనలు వచ్చిన నేపథ్యంలో అసలు 106(1) ఏం చెప్తోంది, 106(2) ఏం చెప్తోందని చూద్దాం. మీకు ఇప్పటికే అర్థమైంది కదా, నాట్ అమౌంటింగ్ టు కల్పబుల్ హోమిసైడ్, కావాలని చంపినటువంటి హత్య కాదు, గుర్తుపెట్టుకోండి. తర్వాత 106(1) ఏం చెప్తుందంటే నెగ్లిజెంట్గా డ్రైవ్ చేసి, తాగి డ్రైవ్ చేసి, ర్యాష్గా డ్రైవ్ చేసి ఎవరైనా చనిపోయారనుకోండి, అలాంటి వాళ్ళకి 5 సంవత్సరాల దాకా జైలు శిక్ష వేయచ్చు, అలాగే ఫైన్ కూడా వేయచ్చు. అలాగే ఒక డాక్టర్ ఉంటారు, నెగ్లిజెన్స్తో ఒక పేషెంట్ ప్రాణం పోయిందనుకోండి, అంటే ఆపరేషన్ చేశారు, సరైన ప్రోటోకాల్స్ పాటించలేదు, ప్రికాషన్స్ తీసుకోలేదు, అంటే అది నెగ్లిజెన్స్ కింద వస్తుంది కదా.
నెగ్లిజెన్స్ ఒకవేళ ప్రూవ్ అయితే ఆ డాక్టర్ గారికి 2 సంవత్సరాల జైలు శిక్ష వేయచ్చు. అలాగే ఫైన్ కూడా వేయచ్చు. ఇదంతా 106(1) చెప్తోంది. ఇక 106(2) ఏం చెప్తోంది? ఒక ట్రక్ డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి ఎవరైనా చనిపోవడానికి కారణమై ఆయన ఆగకుండా వెళ్ళిపోయారనుకోండి, అప్పుడు 10 సంవత్సరాల దాకా జైలు శిక్ష వేయచ్చు. అయితే ఇక్కడ ఈ సెక్షన్ ఏం చెప్తోందంటే, పోలీస్ ఆఫీసర్కి కానీ మ్యాజిస్ట్రేట్కి కానీ ఈ యాక్సిడెంట్ జరగగానే రిపోర్ట్ చేయకుండా వెళ్ళిపోయారనుకోండి, 10 సంవత్సరాల దాకా జైలు శిక్ష వేయచ్చు అనేటువంటిది ఈ 106(2) చెప్తోందనమాట. దీని మీద భయాందోళనలు వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇక్కడ 106(2)లో 10 సంవత్సరాల జైలు శిక్ష అనేది మెన్షన్ చేశారు. వాళ్ళ వాదన ఏమిటంటే, ట్రక్ డ్రైవర్స్ వాదన, ఎక్కడైనా ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ప్రజలు హోస్టైల్గా ఉంటారు, ఆ ఊరు వాళ్ళంతా వచ్చి చంపేస్తారు, అందుకని ఆ ఊళ్ళో ఉన్న పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయలేము, అందుకే మేము పారిపోతాం అని చెప్పి వాళ్ళ వాదన అనమాట. ఇందులో కొంత నిజం లేకపోలేదు. అందుకని దీని గురించి రాబోయే కాలంలో ప్రభుత్వం ఎలా సాల్వ్ చేస్తుంది అనే దాన్ని మనం చూడాలి. సరే, రెండవ ప్రశ్న, ఫ్రీ మూమెంట్ రెజ్యూమ్ ఇండియా మయన్మార్కి సంబంధించి. సరే, ముందు ఒక ప్రశ్న అడుగుతాను. మన దేశానికి అంతర్జాతీయ బార్డర్, ఇంటర్నేషనల్ బార్డర్ ఏ దేశంతో ఎక్కువ ఉంది? బంగ్లాదేశ్తో ఎక్కువ ఉంది. బంగ్లాదేశ్తో దాదాపుగా 4000 కిలోమీటర్ల దాటి ఉంటుందన్నమాట బౌండరీ. తర్వాత బంగ్లాదేశ్కు ఉన్నటువంటి బౌండరీలో, అంటే ఇండియా బంగ్లాదేశ్ బౌండరీలో more than 50% వెస్ట్ బెంగాల్ తోటే ఉంటుంది. అలాగే సెకండ్ హైయెస్ట్ ఏది? లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటే LAC, ఇది చైనాతో అనమాట, 3000 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉంటుంది. ఇక మయన్మార్ విషయానికి వస్తే దాదాపు 1643 కిలోమీటర్ల బార్డర్ ఉంది. అయితే అత్యంత ఎక్కువ అరుణాచల్ ప్రదేశ్తో ఉంది, 520 కిలోమీటర్లు. తర్వాత సెకండ్ హైయెస్ట్ మిజోరాం, 510 కిలోమీటర్లు. మిజోరాం అంటే ఈ కింద ఉంది, అరుణాచల్ ప్రదేశ్ అంటే ఈ పైన ఉంది. సో పైన ఉన్నటువంటి స్టేట్, కింద ఉన్నటువంటి స్టేట్, ఈ రెండు కూడా 520, 510. ఇక మిగతా స్టేట్స్ విషయానికి వస్తే మణిపూర్ 398, నాగాల్యాండ్ 215 కిలోమీటర్లు. అయితే ఇండియా మయన్మార్ బార్డర్ ఏదైతే ఉందో, ఇటు ఒక 16 కిలోమీటర్ల వైపు, అటువైపు ఒక 16 కిలోమీటర్లు, అంటే 32 కిలోమీటర్లు అనమాట. 16 కిలోమీటర్లు ఇండియాలోకి, అటు మయన్మార్లోకి 16 కిలోమీటర్లు. 32 కిలోమీటర్ల ప్రాంతంలో ఎవరైతే సిటిజన్స్ ఉన్నారో, అంటే ఇండియన్ సిటిజన్స్ అలాగే మయన్మార్ సిటిజన్స్, వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి సదుపాయం ఇచ్చారు. అదేంటంటే బార్డర్ పాస్ ఇస్తారు. బార్డర్ పాస్ వ్యాలిడిటీ 1 year ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేరే దేశంలోకి వెళ్ళి, మయన్మార్ సిటిజన్ అనుకోండి, ఇండియా భూభాగంలో 2 వారాలు ఉండొచ్చు. అలాగే వీళ్ళు అక్కడికి వెళ్తే అక్కడ కూడా ఉండొచ్చు. అట్లా ఎందుకని ఫెసిలిటీని ఇచ్చారు? అక్కడ ఇటు అటు పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి, ఇటు అటు చాలా రిలేషన్స్ ఉన్నాయి. అందుకని వాటన్నిటినీ ఇబ్బంది లేకుండా వాళ్ళు కంటిన్యూ చేయటం కోసం ఈ రకమైనటువంటి ఫ్రీ మూమెంట్ రెజ్యూమ్ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఇబ్బంది వస్తుందంటే, ఈ మధ్య మణిపూర్ చీఫ్ మినిస్టర్ ఒక కామెంట్ చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఈ మధ్య అల్లర్లు ఏవైతే జరిగాయో వాటికి మయన్మార్ నుంచి మైగ్రేట్ అయి వచ్చినటువంటి వాళ్ళు కొంత కారణమని ఆయన చెప్పారు. అంతేకాకుండా మీరు ఈ మధ్య చూస్తే ఆర్మీ టేక్ ఓవర్ చేసిన తర్వాత 3 సంవత్సరాల క్రితం మయన్మార్ని ఆర్మీ టేక్ ఓవర్ చేసింది. అక్కడ ఆర్మీని మనం తత్మాదా అంటాం. వాళ్ళు టేక్ ఓవర్ చేసిన తర్వాత గత 3 సంవత్సరాల కాలంలో మీరు చూస్తే 40,000 మంది రెఫ్యూజీస్ మిజోరాంలో షెల్టర్ తీసుకున్నారు. అలాగే 4,000 మంది మణిపూర్లో ఎంటర్ అయ్యారు. అంతేకాకుండా ఈ కుకీ చిన్ జో వీళ్ళందరికీ కూడా క్లోజ్ ఎథనిక్ గ్రూప్ కాబట్టి, ఈ చిన్ జో కుకీస్, ఈ ఎథనిక్ గ్రూప్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే మయన్మార్లో ఉన్నారో అక్కడ ఇబ్బంది వచ్చినప్పుడల్లా వచ్చి మన దేశంలో తలదాచుకుంటున్నారు. సో ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడేయటానికి, అలాగే ఈ మధ్య జరిగినటువంటి మణిపూర్ అల్లర్లలో వాళ్ళ యొక్క రోల్ కూడా కొంతమంది రోల్ ఉంది అని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఈ మధ్య వార్త వచ్చింది, ఈ ఫ్రీ మూమెంట్ రెజ్యూమ్ని దీన్ని రివ్యూ చేస్తారు అని చెప్పి ఈ సందర్భంగా ఇది వార్తల్లోకి వచ్చిందనమాట. 3వ ప్రశ్న, ఆర్టికల్ 361
గవర్నర్స్ రోల్ ప్రశ్నార్థకమైనటువంటి ఈ సందర్భంలో కొన్ని రాష్ట్రాల్లో ఆర్టికల్ 361 గురించి మాట్లాడుకుంటున్నారు. ఆర్టికల్ 361 ఏం చెప్తుందంటే గవర్నర్కి ఇమ్యూనిటీ ఇస్తుంది. గవర్నర్స్ షల్ నాట్ బి ఆన్సరబుల్. వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలకి ఏ కోర్టుకి కూడా వాళ్ళు సమాధానం చెప్పక్కర్లేదు. అంటే వాళ్ళ డ్యూటీస్, వాళ్ళ పవర్స్ వాళ్ళు పెర్ఫామ్ చేసేటువంటి సందర్భంగా అఫీషియల్ కెపాసిటీలో వాళ్ళు ఏ కోర్టుకి సమాధానం చెప్పాల్సిన పని లేదు. అయితే రామేశ్వర్ ప్రసాద్ జడ్జిమెంట్ ఏదైతే ఉందో 2006లో అప్పుడు ఈ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే గవర్నర్ ప్రెసిడెంట్స్ రూల్ని రికమెండ్ చేసేటప్పుడు బీహార్లో వాళ్ళు రాజ్యాంగబద్ధంగా ఉండలేదు కాబట్టి వాళ్ళ యొక్క యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ జ్యుడిషియల్ రివ్యూ చేయొచ్చు అని సుప్రీంకోర్టు చెప్పిందనమాట. సో ఆర్టికల్ 361 అనేటువంటిది గవర్నర్కి ఇమ్యూనిటీ ఇస్తుంది. తర్వాత మహాత్మా గాంధీ నరేగా అలాగే ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్ ఈ రెండు వార్తల్లోకి వచ్చాయి. జనవరి 1వ తేదీ నుంచి ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్ మహాత్మా గాంధీ నరేగాకి మ్యాండేటరీ చేశారు. అంటే ఆధార్ నంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జాబ్ కార్డ్తో లింక్ చేస్తారు. జాబ్ కార్డ్ ఇస్తారు కదా మహాత్మా గాంధీ నరేగాలో ఎవరైతే అక్కడ వర్క్ చేస్తారో వాళ్ళకి ఇచ్చేటువంటి జాబ్ కార్డ్స్ తోటి ఆధార్ని లింక్ చేస్తారు. లింక్ చేసి ఆటోమేటిక్గా బ్యాంక్ పేమెంట్ వెళ్తుంది. అయితే ఇక్కడ చాలా కన్సర్న్స్ ఎక్స్ప్రెస్ చేశారు కొంతమంది క్రిటిక్స్. దాంట్లోకి వెళ్లే ముందు ఇక్కడ 2-3 పాయింట్స్ చేయండి. ప్రభుత్వం ఏం చెప్తుందంటే అంటే ఈ రకంగా ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్ని మ్యాండేటరీ చేయటం అనేది ఎందుకు చేశారని ప్రభుత్వం చెప్తుందంటే ఇది లీకేజెస్ ప్లగ్ చేయటానికి, లీకేజెస్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఇది ఏబిపిఎస్ అనేది రోబస్ట్ సిస్టమ్, ఎవరికి ఏ రకమైన ఇబ్బంది రాదు. ఆధార్ అనేది ఇప్పుడు దాదాపుగా యూనివర్సల్, అందుకని దీని మూలంగా ఏ రకమైన ఇబ్బంది రాదు అని ప్రభుత్వం చెప్తుంది. అయితే క్రిటిక్స్ ఏం చెప్తున్నారు? ఇక్కడ 3-4 పాయింట్స్ క్రిటిక్స్ చెప్తున్నారు. ఒకటి ఏంటంటే ఇక్కడ చూడండి, ఒక ఆర్గనైజేషన్ ఏం చెప్పిందంటే 7.6 కోట్ల వర్కర్స్ పేర్లు గత దాదాపు 2 సంవత్సరాల కాలంలో డిలీట్ చేశారు. ఎందుకంటే ఆధార్ని జాబ్ కార్డ్తో లింక్ చేయలేకపోయారు కాబట్టి 7.5 కోట్లు దాదాపుగా 7,60,00,000 వర్కర్స్ పేర్లు డిలీట్ చేయటం జరిగింది. సో రాబోయే కాలంలో ఇంకా డిలీట్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే ఒకవేళ స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా సరే ఆధార్కి జాబ్ కార్డ్కి రూరల్ ఏరియాస్లో సహజంగా ఉంటాయి కదా, స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా సరే అది యాక్సెప్ట్ చెయ్యదు. ఈ ఆధార్లో పేరు మార్చుకోవటాలు అవన్నీ కూడా పల్లెటూళ్ళల్లో ఉన్న వాళ్ళకి తెలియదు. ఇది రూరల్ జాబ్ గ్యారంటీ స్కీమ్. తర్వాత రెండోది ఏం చెప్తున్నారంటే బ్యాంక్ అకౌంట్స్ 3-4 ఉండొచ్చు. ఒక్కొక్కసారి ఏమవుతుంది వాళ్ళకి తెలియకుండానే ఆ డబ్బులు వేరే బ్యాంక్ అకౌంట్కి వెళ్తాయి. అంటే అక్కడ ఏ బ్యాంక్ అకౌంట్కి అయితే వెళుతున్నాయో ఆ వివరాలు కూడా వీళ్ళకి తెలియవన్నమాట. సో రూరల్ ఏరియాస్లో ఎవరు ఎడ్యుకేట్ చేస్తారు చెప్పండి? ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నప్పుడు ఎటు పేమెంట్ వెళ్తుందో కూడా తెలియదు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తుంది, పేమెంట్స్లో డిలేస్ని తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది అని చెప్తుంది. కానీ క్రిటిక్స్ ఏం చెప్తున్నారు, మీరే లేట్ చేస్తున్నారు, మీ దగ్గర డబ్బులు లేక, బడ్జెటరీ అలొకేషన్స్ లేక, దీని మూలంగా ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది అని చెప్పి వీళ్ళు కామెంట్ చేస్తున్నారన్నమాట. తర్వాత ఆధార్ సీడింగ్ అలాగే వాటిని మ్యాపింగ్ విత్ బ్యాంక్ అకౌంట్స్ ఇలా చేసేటప్పుడు ఏవైతే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయో వీటన్నిటినీ పరిష్కరించకుండా చేస్తే చాలామంది ఎలిమినేట్ అయిపోతారు అని చెప్పి క్రిటిక్స్ చెప్తున్నారనమాట. తర్వాత యాంటీ జైనిజం, యాంటీ సెమిటిజం ఈ 2 పదాలు ఈ మధ్య వార్తల్లోకి వచ్చాయి. మీ అందరికీ యాంటీ సెమిటిజం అనేది తెలుసు. దాదాపు 20వ శతాబ్దం మొదట్లో, అంతకుముందు కూడా ఉంది, బాగా ఎక్కువైంది ఇప్పుడు 20వ శతాబ్దం మొదటి అర్ధభాగంలో 1930ల దాకా ఈ జ్యూస్ కమ్యూనిటీ మీద కొన్ని ప్రాంతాల్లో కొన్ని వర్గాల నుంచి ఎక్స్ట్రీమ్ హేట్ ఉండేది. మీకు తెలుసు 1930ల్లో జరిగినటువంటి జ్యూస్ ఊచకోత ఏదైతే జరిగిందో దానికి కారణం ఏంటంటే ఒక రకమైన హేట్, ఎక్స్ట్రీమ్ హేట్ ఈ కమ్యూనిటీ మీద క్రియేట్ అవ్వటం. దాన్ని ఏమంటామంటే యాంటీ సెమిటిజం అంటాం. అంటే జ్యూస్కి సంబంధించి ఒక పర్సెప్షన్ అనమాట, అది హేట్రెడ్ టువర్డ్స్ జ్యూస్, విపరీతంగా హేట్ చేయటం అనమాట. తర్వాత
ఇక్కడ జూవిష్ ఇండివిజువల్స్ కావచ్చు, వాళ్ళ ప్రాపర్టీ మీద కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ మీద కావచ్చు, వాటన్నిటి మీద చాలా హేట్ పెరిగిపోవటాన్ని యాంటీ సెమిటిజం అంటామన్నమాట. యాంటీ సెమిటిజం మూలంగానే మీకు నాజీ జర్మనీలో జరిగినటువంటి ఊచకోత ఏదైతే ఉందో అది మనందరికీ తెలిసిన విషయమే. దాదాపు 6 మిలియన్స్ జ్యూస్ చంపబడ్డారు. తర్వాత యాంటీ జైనిజం ఇస్ డిఫరెంట్. జైనిజం అంటే ఏమిటి? ఇక్కడ స్పెల్లింగ్ గుర్తుపెట్టుకోండి, ZIONISM. జైనిజం అంటే ఏమిటి? ఒక మూమెంట్ అనమాట. జ్యూస్కి ఒక ప్రత్యేకమైన దేశం కావాలి అన్నటువంటి మూమెంట్ని జైనిజం అంటామన్నమాట. ఈ జైనిజం మూమెంట్ ఏదైతే ఉందో అది 19వ శతాబ్దం చివరిలో ఆ మూమెంట్ రావటం, తర్వాత అది గ్రాడ్యువల్గా పెరగటం, తర్వాత బ్రిటిష్ వాళ్ళ సహకారంతో ఇజ్రాయెల్ ఏర్పడటం, అంటే ఆటోమన్ ఎంపైర్ విచ్ఛిన్నమైపోయిన తర్వాత ఆ ఏరియా బ్రిటిష్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళినప్పుడు మీరు ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోండి, మీరు ఇక్కడ ఏదైతే పాలస్తీనియన్ ల్యాండ్ ఉందో అక్కడ మీరు కూడా సెటిల్ అవ్వండి అని చెప్పి బెల్ఫోర్డ్ డిక్లరేషన్ని బ్రిటిష్ వాళ్ళు ఇవ్వటం, ఇదంతా మనందరికీ తెలిసిన విషయమే. అయితే అలా ఒక ఇండిపెండెంట్ కంట్రీ ఈ యొక్క ఇజ్రాయలీస్కి ఏర్పడటానికి కారణమైన మూమెంట్ ఏమిటంటే జైనిజం అన్నమాట. అయితే ఇప్పుడు యాంటీ జైనిజం అనేటువంటి పదం వార్తల్లోకి వస్తుంది. యాంటీ జైనిజం అంటే ఏమిటంటే ఇజ్రాయెల్ పాలసీస్ని విమర్శించటం. ఇప్పుడు ఇజ్రాయెల్ పాలసీస్ పాలస్తీనియన్స్ మీద ఏదైతే ఉన్నాయో, పాలస్తీనియన్స్కి వాళ్ళు సరైన రైట్స్ ఇవ్వకపోవటం కానీ, 2 స్టేట్ సొల్యూషన్కి వాళ్ళు అగ్రీ అవ్వకపోవటం కానీ, ఇలాంటివన్నీ కన్సిడరేషన్లోకి తీసుకున్నప్పుడు ఇక్కడ ఇజ్రాయెల్ పాలసీస్ని విమర్శించటాన్ని యాంటీ జైనిజం అంటామన్నమాట. సో ఈ రెండింటికి చాలా తేడా ఉంది. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇజ్రాయెల్ని విమర్శిస్తే యాంటీ సెమిటిజం అనుకుంటారు. కరెక్ట్ కాదు. యాంటీ సెమిటిజం అనేది జ్యూస్ని హేట్ చేయటం, యాంటీ జైనిజం అనేది ఇజ్రాయెల్ యొక్క పాలసీస్ని విమర్శించటం. సరే, తర్వాత టెలికమ్యూనికేషన్స్ బిల్ పార్లమెంట్ పాస్ చేయటం, చట్టం అయిపోవటం అన్నీ చూసాం. ఈ టెలికమ్యూనికేషన్స్ బిల్కి సంబంధించి 3 ప్రశ్నలు అడుగుతాను. ఇక క్రిమినల్ లాస్కి సంబంధించి కూడా మీకు విశ్లేషణ చేయాలి. వచ్చే వారంలో 3 క్రిమినల్ లాస్కి సంబంధించి కూడా సమగ్ర విశ్లేషణ చేస్తాను. సరే, 3 ప్రశ్నలు టెలికమ్యూనికేషన్ బిల్కి సంబంధించి. సాలియంట్ ఫీచర్స్ ఏమిటి, తర్వాత అడ్వాంటేజెస్ ఏమిటి, క్రిటిక్స్ ఏం చెప్తున్నారు, ఈ 3 తెలుసుకుంటే మీరు ఏ పరీక్షకైనా, అంటే ఏ పరీక్షలోనైనా ఏ ప్రశ్నకైనా సమాధానం రాయొచ్చు. తర్వాత అన్ని సర్వీసెస్, వాట్సాప్ కావచ్చు, టెలిగ్రామ్ కావచ్చు, అలాగే ఇంటర్నెట్ బేస్డ్ యాప్స్ కావచ్చు, అన్నీ కూడా టెలికమ్యూనికేషన్ సర్వీస్ పరిధిలోకి వచ్చాయి. అంటే ప్రభుత్వం యొక్క పవర్ పెరిగిందనమాట. తర్వాత ప్రతి ఇంటర్నెట్ యాప్ కూడా టెలికమ్యూనికేషన్ లా ఏదైతే ఉందో దాన్ని కంప్లై చేయాలి. ఇది మొట్టమొదటిది. రెండోది ఏంటంటే ఇంతకుముందు లైసెన్సింగ్ అని ఉండేది, ఇప్పుడు ఆథరైజేషన్ వచ్చింది. అంటే ప్రతిదీ కూడా, ప్రతి టెలికామ్ సర్వీస్ కూడా, అంటే ఇంటర్నెట్ యాప్ కూడా ఆథరైజేషన్ ఉండాలి సెంట్రల్ గవర్నమెంట్ది. ఇది రెండవ ముఖ్యమైన విషయం. మూడవది స్పెక్ట్రమ్. మీరు చాలాసార్లు వినే ఉంటారు, మనం మొబైల్లో ఏదైతే మాట్లాడుతున్నామో, ఏదైతే డేటా షేర్ చేస్తున్నామో దానికి ఆ వేవ్స్ ట్రావెల్ అవ్వటానికి స్పెక్ట్రమ్ని ఆక్షన్లో పొందుతారు టెలికామ్ కంపెనీస్. ఎయిర్టెల్ కావచ్చు, అలాగే రిలయన్స్ జియో కావచ్చు. అయితే కొత్త టెలికామ్ చట్టం ప్రకారం ఏంటంటే ఆక్షనే కాకుండా అడ్మినిస్ట్రేషన్ కూడా డైరెక్ట్గా అలొకేట్ చేయొచ్చు స్పెక్ట్రమ్ని. ఉదాహరణకి శాటిలైట్ టెలిఫోన్ సర్వీసెస్ ఉన్నాయనుకోండి, రాబోయే కాలంలో OneWeb కావచ్చు, స్టార్లింక్ కావచ్చు, డైరెక్ట్ లో ఎర్త్ శాటిలైట్స్ ద్వారా కూడా మనకి సర్వీసెస్ ఇవ్వబోతున్నాయి. అక్కడ ఏదైతే స్పెక్ట్రమ్ ఆ వేవ్స్ ట్రావెల్ అవ్వడానికి ఒక ఫ్రీక్వెన్సీ అలాట్ చేయాలో దాన్ని స్పెక్ట్రమ్ అంటాం కదా, అది అడ్మినిస్ట్రేషన్ కూడా అలాట్ చేయొచ్చు ఆక్షన్ కాకుండా. అంటే అడ్మినిస్ట్రేషన్ అలాట్ చేస్తుంది శాటిలైట్ ఫోన్ సర్వీసెస్కి. సో అంటే స్పెక్ట్రమ్కి సంబంధించి ఆక్షనే కాకుండా అడ్మినిస్ట్రేషన్ కూడా డైరెక్ట్గా అలాట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పటికి 3 పాయింట్లు చెప్పాను. ఒకటి ఏంటంటే టెలికమ్యూనికేషన్స్ డెఫినేషన్ని వైడెన్ చేశారు, చాలా ఎక్స్పాండ్ చేశారు. ఎక్స్పాండ్ చేయటం వల్ల ప్రతి ఇంటర్నెట్ యాప్ కూడా టెలికమ్యూనికేషన్స్ పరిధిలోకి వచ్చేసింది. రెండోది
ప్రతి ఇంటర్నెట్ యాప్కి కూడా ఈ చట్టం ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ అథరైజేషన్ కావాలి. మూడోది ఏంటంటే స్పెక్ట్రమ్ అలొకేషన్ ఆక్షన్ ద్వారానే కాకుండా అడ్మినిస్ట్రేటివ్ మెకానిజం ద్వారా కూడా జరగచ్చు. నాలుగోది ఏంటంటే పబ్లిక్ ప్రాపర్టీలో ప్రైవేట్ ప్రాపర్టీలో టెలికాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎస్టాబ్లిష్ చేయటానికి మెకానిజమ్స్ని క్లియర్గా డిఫైన్ చేశారనమాట. అంటే ఈ చట్టం తర్వాత ప్రైవేట్ ప్రాపర్టీలో కూడా టెలికాం కేబుల్స్ వెళ్ళటం చాలా తేలికైపోతుంది. ఇది నాలుగవది. ఐదోది ఏంటంటే డ్రాకోనియన్ అనమాట. ఇప్పుడు చెప్పబోయే 2 పాయింట్స్ కూడా డ్రాకోనియన్, కేంద్ర ప్రభుత్వానికి పూర్తి పవర్ ఇచ్చేటువంటి పాయింట్స్. ఒకటేంటంటే గవర్నమెంట్కి ఎమర్జెన్సీ పవర్స్ ఉన్నాయి. ఎమర్జెన్సీ పవర్స్ ప్రకారం మెసేజెస్ని ఇంటర్సెప్ట్ చేయొచ్చు. అంటే ఎవరి మెసేజెస్ అయినా సరే కేంద్ర ప్రభుత్వానికి ఎమర్జెన్సీ పవర్స్ ఉన్నాయి ఇంటర్సెప్ట్ చేయడానికి. సపోజ్ ఒక జర్నలిస్ట్, అపోజిషన్ లీడర్ మెసేజెస్ ఉన్నాయనుకోండి, అక్కడ ఇంటర్సెప్ట్ చేసేటువంటి అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వానికి. అందుకే దీన్ని డ్రాకోనియన్ అన్నారు. అలాంటి పవర్ ఇచ్చినప్పుడు చాలా సేఫ్ గార్డ్స్ పెట్టాలి, ప్రొసీజరల్ సేఫ్ గార్డ్స్ పెట్టాలి. క్రిటిక్స్ ఏం చెప్తున్నారంటే అలాంటి ప్రొసీజరల్ సేఫ్ గార్డ్స్ లేవు అని చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే కొన్ని సందర్భాల్లో టెలికమ్యూనికేషన్ సర్వీస్ని ప్రభుత్వం టేక్ ఓవర్ చేయొచ్చు. అర్థమైంది కదా. సో ఈ రెండింటినీ కూడా డ్రాకోనియన్ పవర్స్ అన్నారు. తర్వాత ఒకటి అడ్వాంటేజ్ ఏంటంటే ఇంకొకటి స్పెసిఫైడ్ క్లాస్ ఆఫ్ మెసేజెస్. అంటే మన యొక్క కన్సెంట్ లేకుండా మనకి మెసేజ్లు రావు. అంటే డు నాట్ డిస్టర్బ్ రిజిస్టర్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా స్పామ్ కాల్స్ మనకు వస్తూ ఉన్నాయి. అలాంటి వాటన్నిటిని ట్రాక్ చేయడానికి మనకి మన పర్మిషన్ లేకుండా అవి రావన్నమాట. సో ఇట్లా మనకే పవర్ ఇవ్వబోతున్నారు. అయితే ఇక్కడ 2 ముఖ్యమైన విషయాలు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మెసేజెస్ని ఇంటర్సెప్ట్ చేయటం సరైన ప్రొసీజరల్ సేఫ్ గార్డ్స్ లేకుండా. రెండవది అవసరమైనప్పుడు టెంపరీగా టెలికాం సర్వీస్ని అదే తీసేసుకోవటం. ఈ 2 కూడా డ్రాకోనియన్ అని చెప్తున్నారు. ఇక ఇందులో ఉన్న అడ్వాంటేజెస్ ఏమిటి? ఇండస్ట్రీ కూడా ఈ అడ్వాంటేజెస్ని చెప్పింది. ఒకటేంటంటే ఏ రాష్ట్రంలోనైనా సరే రైట్ ఆఫ్ వే, అంటే ఈ టెలికమ్యూనికేషన్కి సంబంధించినటువంటి రూల్స్ కావచ్చు, రెగ్యులేషన్స్ కావచ్చు, టెలికమ్యూనికేషన్ కేబుల్స్ వేయటానికి నియమ నిబంధనలు కావచ్చు, అవన్నీ కూడా ప్రతి రాష్ట్రంలో ఒకటే ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. అంటే యూనిఫామ్ అక్రాస్ ద కంట్రీ అంటాం కదా అది. తర్వాత ప్రైవేట్ ప్రాపర్టీలో ఇంతకుముందు చాలా డిఫికల్టీ అనమాట టెలికాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని లే చేయటం. ఇప్పుడు చాలా తేలికైపోయింది. రూల్స్ అన్ని లిబరలైజ్ చేశారు. ఇంతకుముందు ప్రైవేట్ ప్రాపర్టీలో టెలికాం కేబుల్స్ వేయలేక కొంతమంది ఆ ప్రాంతం నుంచి ఉపసంహరించుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ప్రైవేట్ ప్రాపర్టీలో వేయటం చాలా తేలిక. దేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో నియమ నిబంధనలు యూనిఫామ్ చేశారు. ఇక మూడోది ఏంటంటే టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ని ఇక్కడ ట్యాక్స్ పర్పసెస్ కోసం ప్రాపర్టీగా ఇక్కడ కన్సిడర్ చేయరనమాట. అంటే ట్యాక్స్కి సంబంధించి కొంత సరళీకృతం చేశారు. నాలుగోది ఏంటంటే సెటిలైట్ బేస్డ్ టెలికమ్యూనికేషన్, వన్ వెబ్ కావచ్చు, స్టార్లింక్ కావచ్చు, వాటికి సంబంధించినంత వరకు స్పెక్ట్రమ్ అలొకేషన్ ఈజీ అవుతుంది. ఎందుకంటే అది కొత్తగా వస్తున్నటువంటి టెలిఫోనీ సెక్టర్ అనమాట. అంటే సెటిలైట్ ఫోన్స్ మనం రాబోయే కాలంలో వన్ వెబ్ కావచ్చు, స్టార్లింక్ కావచ్చు, మనం ఎయిర్టెల్ గురించి ఎలా మాట్లాడుకుంటున్నామో, రిలయన్స్ జియో గురించి ఎలా మాట్లాడుకుంటున్నామో వాటి గురించి కూడా అలాగే మాట్లాడుకుంటామన్నమాట. సో అక్కడ స్పెక్ట్రమ్ అంటే అది సన్ రైజ్ సెక్టర్ అని చెప్పచ్చు, కొత్తగా ఉదయిస్తున్న సెక్టర్. దానికి మనము ఇప్పుడు నియమ నిబంధనలు చాలా కష్టంగా పెట్టామనుకోండి, ఆక్షన్ ద్వారా మీరు తీసుకోండి స్పెక్ట్రమ్ అని నిబంధనలు పెడితే ఆ యొక్క సన్ రైజ్ సెక్టర్కి ఇబ్బందులు రావచ్చు. కాబట్టి అడ్మినిస్ట్రేషనే అలొకేట్ చేసే విధంగా కూడా రూల్స్ తీసుకోవడం అనేది పాజిటివ్ థింగ్ అనమాట. సో దేశం మొత్తం రైట్ ఆఫ్ వేని సరళతరం చేయడం ఒకటైతే, ప్రైవేట్ ప్రాపర్టీకి కూడా టెలికాం కేబుల్స్ వేయటం చాలా ఈజీ అయిపోయింది రెండోది. ఇక మూడోది ఏంటంటే ట్యాక్స్ పర్పసెస్కి సంబంధించి టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ని ఇక్కడ ప్రాపర్టీ ఫర్ లాగా కన్సిడర్ చెయ్యరు. కాబట్టి ఇక్కడ కొంత ట్యాక్సెస్కి సంబంధించి కొంత రిలీఫ్ ఉందన్నమాట. నాలుగో పాయింట్ ఏంటంటే ఈ యొక్క సన్ రైజ్ సెక్టర్స్ ఏదైతే సెటిలైట్ టెలిఫోనీ ఉందో వాటికి ఆక్షన్ ద్వారా కాకుండా అడ్మినిస్ట్రేషనే అలొకేట్ చేస్తుంది. ఇక క్రిటిక్స్ వ్యూ పాయింట్ ఏంటి? డ్రాకోనియన్ అన్నారు. ఇందాకే చెప్పాను, సరైన ప్రోటోకాల్స్ లేకుండా
ప్రాసెసెస్ లేకుండా, లెట్ డౌన్ నార్మ్స్ లేకుండా, తర్వాత మీకు ఏదైనా ఇబ్బంది వస్తే అపెలేట్ అథారిటీకి వెళ్ళేటువంటి అవకాశం లేకుండా, అలాగే జ్యుడిషియరీ దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశం లేకుండా కేంద్ర ప్రభుత్వం పవర్నంతా తమ చేతుల్లో పెట్టుకుంటోంది. అది ఎన్క్రిప్షన్ని బ్రేక్ చేయటం. మీరు ఇక్కడ చూడండి, మొదటిది ఏంటంటే ఓటీటీ కమ్యూనికేషన్ యాప్స్ని కూడా ఇందులో యాడ్ చేశారు. అంటే ఓవర్ ద టాప్ కమ్యూనికేషన్ యాప్స్ని కూడా ఇందులో యాడ్ చేయటం వల్ల ఇన్నోవేషన్ అనేటువంటిది స్టిఫుల్ అయ్యే అవకాశం ఉంది. ప్రతి చిన్న విషయానికి స్టార్టప్ కంపెనీ వచ్చి కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్రూవల్స్ తీసుకోవాలంటే కష్టం కదా. అందుకే ఇన్నోవేషన్ అనేటువంటిది సఫర్ అవుతుంది అని కొంతమంది చెప్తున్నారు. ఎందుకంటే అన్ని రకాల ఇంటర్నెట్ యాప్స్ని టెలికాం పరిధిలోకి తీసుకురావటం జరిగింది. ఇక రెండోది ఏంటంటే సర్వేలెన్స్. మీకు ఎవరి మీదైనా సరే సర్వేలెన్స్ పెట్టాలంటే, వాళ్ళ మెసేజెస్ని ఇంటర్సెప్ట్ చేయాలంటే చాలా తేలికనమాట. అలాగే దాని మూలంగా ఏమవుతుంది, ఎన్క్రిప్షన్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఉదాహరణకి వాట్సాప్ ఉందనుకోండి, అవి ఎన్క్రిప్టెడ్ మెసేజెస్, ఎవరూ దాన్ని బ్రేక్ చేయలేరు. మీరు కేంద్ర ప్రభుత్వానికి బ్రేక్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అంటే వాట్సాప్ లాంటివి వాళ్ళు ఎన్క్రిప్షన్ స్టాండర్డ్స్ మీద ఎందుకు ఇన్వెస్ట్ చేస్తాయి? ముందు కేంద్రం ఎప్పుడైనా అడగచ్చు, ఆ మెసేజ్ నాకు ఇవ్వండి, ఈ మెసేజ్ నాకు ఇవ్వండి అని చెప్పి. అయితే ఈ మధ్య చూడండి, పెగాసస్ ఎపిసోడ్ కూడా మనం చూసాం. తర్వాత యాపిల్ కూడా ఈ మధ్య అలర్ట్ చేసింది, మీ ఫోన్స్ని సర్వేలెన్స్ చేసే అవకాశం ఉంది అని కొంతమందిని. ఈ పరిస్థితుల్లో ఎన్క్రిప్షన్ని ఇంకా వీకెన్ చేయటం అంటే కేంద్రం తన చేతుల్లోకి పవర్ని తీసుకున్నట్టే లెక్క అన్నమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇక్కడ అందరు యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయోమెట్రిక్ బేస్డ్ ఐడెంటిఫికేషన్ ద్వారా ఐడెంటిఫై చేయాలని. ఉదాహరణకి జర్నలిస్ట్స్ ఉంటారు, అలాగే విజిల్ బ్లోయర్స్ ఉంటారు. అంటే ఒక కంపెనీలో పెద్ద ఫ్రాడ్ జరుగుతోంది, ఆ ఫ్రాడ్ని బయటికి చెప్పటం అన్నమాట. వాళ్ళంతా అనానిమస్గా ఉండాలి కదా, వాళ్ళ బయోమెట్రిక్ డీటెయిల్స్ అవన్నీ అందుబాటులో ఉంటే వాళ్ళు ఎందుకు చెప్తారు బయటికి? వాళ్ళని ఐడెంటిఫై చేయటం ఈజీ, వాళ్ళని తర్వాత చంపేస్తారు. జర్నలిస్ట్స్ కూడా అంతే కదా. సో ప్రతి ఒక్కళ్ళని మీరు బయోమెట్రిక్ బేస్డ్ ఐడెంటిఫికేషన్ ద్వారా టెలికాం నెట్వర్క్లో వాళ్ళని ఐడెంటిఫై చేసేటువంటి ఫెసిలిటీ ఉండాలి అంటే ఎలా కరెక్ట్ చెప్పండి? తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ స్టాండర్డ్స్ అన్నీ కూడా అది ఇస్తుందట. దేనికి సంబంధించి? ఎన్క్రిప్షన్కి సంబంధించి. ఇందాకే చెప్పాను కదా, ఎన్క్రిప్షన్ అనేది వీక్ అయిపోతుంది. తర్వాత పబ్లిక్ ఎమర్జెన్సీ ఏదైతే ఉందో అప్పుడు టెంపరరీ పొసెషన్ ఆఫ్ ఎనీ టెలికమ్యూనికేషన్ సర్వీస్ అన్నమాట. టెలికమ్యూనికేషన్ సర్వీస్ని టెంపరరీగా టేక్ ఓవర్ చేయొచ్చు. అసలు ఈ పబ్లిక్ ఎమర్జెన్సీ అంటే ఏమిటి? అది ప్రభుత్వాల ఇంటర్ప్రిటేషన్ మీద ఆధారపడి ఉంటుంది. అందుకే ఆర్బిట్రరీ అనొచ్చు. తర్వాత నో ప్రొసీజరల్ సేఫ్ గార్డ్స్ టు సస్పెండ్ ద ఇంటర్నెట్ని సస్పెండ్ చేయడానికి ప్రొసీజరల్ సేఫ్ గార్డ్స్ ఏవీ లేవు. ఇట్లా కొన్ని ప్రభుత్వానికి సంబంధించినంత వరకు అడ్వాంటేజెస్ ఉన్నాయి. ప్రభుత్వానికి అడ్వాంటేజెస్ అంటే మన ఫ్రీడమ్స్ పోతాయని అర్థం చేసుకోండి. ఎప్పుడైనా సరే ఎగ్జిక్యూటివ్ పవర్ఫుల్ అవుతూ పోతున్నారు అంటే మన ఫండమెంటల్ రైట్స్ తగ్గుకుంటూ పోతున్నాయని చెప్పి ఈ పాయింట్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి చాలా చట్టాలు ఎగ్జిక్యూటివ్ని స్ట్రెంగ్తన్ చేసే విధంగా ఉన్నాయి. దాంతో ఇవాళ కాకపోతే 10 ఏళ్ల తర్వాత అయినా 20 ఏళ్ల తర్వాత అయినా మనకి ఇవాళ ఉన్నటువంటి ఫ్రీడమ్స్ ఉండకపోవచ్చు. చూడండి, ఇప్పుడంతా సర్వేలెన్స్ స్టేట్ అయిపోతుంది. ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్స్ వస్తున్నాయి. హైదరాబాద్లో ఎక్కడ పెడితే అక్కడ కెమెరాలు పెట్టేశారు, మీ మూమెంట్స్ని ట్రాక్ చేయొచ్చు. రాబోయే కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా అడ్వాన్స్మెంట్స్ వచ్చేసాయనుకోండి, మీరు ఏ క్షణం ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు మొత్తం ట్రాక్ చేయొచ్చు, ఉదయం నుంచి రాత్రి దాకా. అందుకని రాబోయే కాలంలో స్టేట్ చాలా స్ట్రెంగ్తెన్ కాబోతోంది. చివరి ప్రశ్న, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటూ ఉన్నాం? 1945 సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ అనేది ఆవిర్భవించింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత దాని మెయిన్ పర్పస్ ఏంటంటే ప్రపంచ శాంతి, వరల్డ్ పీస్ అన్నమాట. తర్వాత 6 ప్రిన్సిపల్ ఆర్గాన్స్లో దానికి 6 ప్రిన్సిపల్ ఆర్గాన్స్ ఉన్నాయి. వాటిల్లో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఒకటి. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్కి 4 పర్పసెస్ ఉన్నాయి. వాటిల్లో ఒకటి ఇంటర్నేషనల్ పీస్ అన్నమాట. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో 15 మంది మెంబర్స్ ఉన్నారు. పర్మనెంట్ మెంబర్స్ 5, నాన్ పర్మనెంట్ మెంబర్స్ 10. ఒక్కసారి మాత్రమే నాన్ పర్మనెంట్ మెంబర్స్ని ఎక్స్పాండ్ చేశారు. ఇంతకుముందు 5, 6 ఉండేవాళ్ళు 10 చేశారు. అంతే తప్పిస్తే ఏ రకమైన రిఫార్మ్ చేయలేదు.
ఈ పర్మనెంట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 5 కూడా ఆ దేశాలే. కాకపోతే చిన్న చిన్న నామిన్క్లేచర్స్ మారాయి. యుఎస్ఎస్ఆర్ బదులుగా రష్యా అయింది. అలాగే చైనాకి సంబంధించి కూడా చిన్న నామిన్క్లేచర్ మారింది. అంతే తప్పిస్తే నో చేంజ్. 5 పర్మనెంట్ మెంబర్స్ వాళ్ళు మారలేదు. 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంతకుముందు 6-7 ఉంటే ఎక్స్పాండ్ చేయడం జరిగింది. అంతే తప్పిస్తే ఏ మార్పు లేదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే యుఎన్ జనరల్ అసెంబ్లీ వాళ్ళ రెజల్యూషన్స్ 2/3 మెజారిటీతో అప్రూవ్ అయిపోతాయి. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, యునైటెడ్ నేషన్స్ 193 మెంబర్స్ ఉన్నారు కదా, జనరల్ అసెంబ్లీ రెజల్యూషన్స్ అన్నీ కూడా 2/3 మెజారిటీతో అప్రూవ్ అయిపోతాయి. కానీ ఈ యొక్క సెక్యూరిటీ కౌన్సిల్ రెజల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అది అప్రూవ్ అవ్వాలంటే 5 పర్మనెంట్ మెంబర్స్ ఒప్పుకోవాలి. ఒక్కళ్ళైనా అడ్డు చెప్పచ్చు. ఇవాళ చూడండి, చైనా ఒక పక్క ఉంది, రష్యా ఒక పక్క ఉంది, అమెరికా ఒక పక్క ఉంది, ఎవరో ఒకళ్ళు అడ్డుపొల వేస్తారు. అందుకని యునైటెడ్ నేషన్స్ అనేది టోటల్లీ ఇన్ఎఫెక్టివ్ అయిపోయిందనమాట. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ రెజల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి పాస్ చేయడం తేలిక, ఎందుకంటే 2/3 అప్రూవ్ చేస్తే సరిపోతుంది. కానీ అవి లీగల్లీ బైండింగ్ కాదు. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ రెజల్యూషన్స్ మాత్రమే లీగల్లీ బైండింగ్. కానీ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ రెజల్యూషన్ పాస్ అవ్వాలంటే ఈ వీటో పవర్ అడ్డొస్తుంది అనమాట. అందుకని యునైటెడ్ నేషన్స్ రిఫార్మ్ చేయాల్సిన అవసరం అర్జెంటుగా ఉంది అనేటువంటిది నిర్వివాదాంశం అనమాట. ఇంతటితో ఈవేళ పాలిటిక్స్ సంబంధించిన విషయాలను ముగిద్దాం. మళ్ళీ రేపు మిస్సెలేనియస్ ఈవెంట్స్తో కలుద్దాం. నమస్తే.